హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే సండే రోజు లంచ్ ప్రిపరేషన్స్. సో స్టార్ట్ చేసేద్దాం పదండి. మటన్ కర్రీ చేస్తున్నాను, రెసిపీ ఫుల్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ని నీట్గా వాష్ చేసుకొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఆయిల్ అండ్ పెరుగు వేయండి. పెరుగు క్లిప్ మిస్ అయిపోయింది. సో అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. సో నేను కుక్కర్లో చేస్తున్నాను. సో ఫస్ట్ కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని హోల్ గరం మసాలాస్ లైక్ షాజీరా, లవంగా, ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు అండ్ సమ్ మిరియాలు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాతకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. సో ఆనియన్స్ ఎంత బ్రౌనిష్ కలర్లో వస్తే మనకి అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఏంటో ఈ మధ్య మన ఛానల్లో అన్ని రెసిపీస్ అవుతున్నాయి కదా. సో ఇంకా వెరైటీగా ఏమైనా ట్రై చేద్దాం. సో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఏం ట్రై చేద్దామంటారో. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కొంచెం నువ్వులు అండ్ ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది పట్టేస్తే సో ఆల్ సెట్. దానిలోకి మసాలా రెడీ అయిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా అండ్ సమ్ కరివేపాకు వేసి ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఆనియన్స్ అండ్ కరివేపాకు అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేయండి. ఇక్కడ 1 kg మటన్ కుక్ చేస్తున్నాను నేను. మ్యారినేట్ చేసిన మటన్ వేసి మంచిగా కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. మధ్యలో లిడ్ తీసేసి ఒకసారి కలిపి చూడండి, అడగంటకుండా ఉంటుంది. ఈలోపు రైస్ కూడా కుక్ చేస్తున్నాను నేను. రైస్ని కూడా మంచిగా వాష్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సో మటన్ కుక్ అవుతుంది. నేను ఇక్కడ టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ కూడా దీంట్లో యాడ్ చేసేయడమే. ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. టొమాటోస్ కొంచెం మగ్గే వరకు మాత్రమే లిడ్ పెట్టి కొద్దిసేపు ఉంచండి అట్లాగే. సో 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో యాడ్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. సో ఇలా యాడ్ చేసి ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం వాటర్ యాడ్ చేసి కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవడమే. సో నేను ఇక్కడ 1 cup ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి విజిల్ పెట్టేసి నేను ఒక 7 విజిల్స్ వరకు ఉంచుతున్నాను. సో దట్ మనకి మటన్ మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో రైస్ రెడీ అయింది, అక్కడ కర్రీ రెడీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం జొన్న రొట్టెలు చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ మన ఛానల్లో జొన్న రొట్టెల వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సో జొన్న రొట్టెల వీడియోలో నేను ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా. ఇప్పుడు ఇక మన జొన్న రొట్టెలు మొదలు పెట్టేస్తున్నాం. సో మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు లేనిది అసలు ఉండను. మ్యాక్సిమం నాన్ వెజ్ ఉన్న ప్రతిసారి జొన్న రొట్టెలు అయితే డెఫినెట్గా మేము చేసుకుంటూనే ఉంటాం. అండ్ మీలో ఎంతమంది జొన్న రొట్టెలు ఇష్టపడి తినే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. సో ఇక్కడ నా జొన్న రొట్టెలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. ఇంకా మనం లంచ్ స్టార్ట్ చేసేయడమే అనమాట. అండ్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మా లంచ్ ఇలా రెడీ అయిపోయింది. సో నేనే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఫైనల్ టచ్గా మనం కొంచెం మటన్ మసాలా వేసి మిక్స్ చేసుకుంటే సో అంతా అయిపోయినట్టే. మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ జొన్న రొట్టెలు ఇది ఇవాల్టి అండ్ అంటే మా సండే రోజు లంచ్ అనమాట. సో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.